తన చేతకానితనానికి రాష్ట్ర ప్రభుత్వ పాలకులు విద్యార్థులపై జీవితాలతో ఆటలాడుకునే ప్రయత్నం చేస్తుంది. భయంకరమైనటువంటి చట్టాలను అడ్డం పెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ అంటే మనకు తెలిసిందే. పాపం దివంగత నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెచ్చినటువంటి మహత్తరమైన పథకం ఫీజు రియంబర్స్మెంట్. అంటే ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశాలు రెండు ఉన్నాయి. ప్రైవేటు విద్యా వ్యవస్థని మనం కంట్రోల్ చేయలేకపోయాము, విద్యా మాఫియాని కంట్రోల్ చేయలేకపోయాం. వాళ్ళు రాజకీయంలో ఉండిపోయి ఈనాడైతే మన అదృష్టం బాగుండి ఆ సీమాంధ్రు వెళ్ళిపోవడం వల్ల ఆ దుర్మార్గుల పాలనల భాగస్వామి కాకుండా మనం కాపాడుకోగలిగాము. కొంతమంది ఉన్నారు ఇప్పటికీ, కానీ ఆ దుర్మార్గులు వెళ్ళిపోయారు. అట్లాంటి రాజకీయాలు జరుగుతున్న వేళ ప్రైవేటు వ్యవస్థని మనం కంట్రోల్ చేయలేమని, జరిగింది ఏదో జరగాల్సిందే కాబట్టి విద్యార్థులు అన్యాయం కాకూడదంటే ఫీజు రియంబర్స్మెంట్ ప్రత్యామ్నాయం తీసుకొచ్చారు. ప్రైవేటు వ్యవస్థలో ఫీజు కడితే పేద విద్యార్థులకు ప్రభుత్వం కొంతవరకు ఫీజు చెల్లించేలా, అంటే దాంట్లో కూడా మళ్ళీ ఉంది ఎస్సీ ఎస్టీలకు ఒక రకమైనటువంటి అర్హత, మళ్ళీ బీసీలకు ఓసీలకు ఒక రకమైన అర్హత ప్రకారం ఫీజులని కేటాయిస్తే ప్రభుత్వం ఫీజు కట్టింది. వాటికి కొన్ని స్లాబ్స్ ఉన్నాయి. దాని ద్వారా ఎంతోమంది విద్యార్థులు ఇంటరు, డిగ్రీ, బీటెక్ విద్యార్థులు చదువుకొని ఈరోజు ఉన్నతమైనటువంటి ఆత్మగౌరవంతో బ్రతుకుతున్నటువంటి మహత్తర స్కీమ్ని భ్రష్టు పట్టించారు పాలకులు. చేతగాక చేతులు ఎత్తేసి చావలేక మధ్యలో ఓడిపోయినట్టుగా చేసి చివరికి విద్యార్థి సంఘాలు నిరసన తెలియజేస్తుంటే ఒత్తిడి తట్టుకోలేక ప్రత్యామ్నాయమైనటువంటి మార్గాన్ని కనిపెట్టింది. దీనికి అంటే ఇక్కడ ఇది రావడానికి కారణం ఏంటి అంటే ఫీజు రియంబర్స్మెంటు కళాశాల యాజమాన్యం బాధ్యత తీసుకోవడం లేదు. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ జనరల్గా మనం అడ్మిషన్ తీసుకోగానే స్లాబ్ మన ఫ్రీ సీట్ అయితే ఫ్రీగా మనం ఏం కట్టాల్సిన అవసరం లేదు. ల్యాబ్కు, పుస్తకాలకు ఏదో కట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత మిగతాదంతా ఫ్రీగానే ఉంటుంది. మన పేరు మీద కాలేజ్ యాజమాన్యానికి ప్రభుత్వమే డైరెక్ట్గా ఫీజులు చెల్లించేది. కానీ ఇలా చెల్లించకుండా అట్లా ఉండబట్టి 4 ఏళ్ల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థుల యొక్క ఫీజు చెల్లించక కాలేజ్ యాజమాన్యాలు దివాలా తీసి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాయి. ఈ పరిస్థితిలో ఈ అకాడమీ ఇయర్లో మీ ఫీజు రియంబర్స్మెంట్ మాకు అక్కర్లేదు, ప్రభుత్వం ఇస్తాదంటపై తెచ్చుకోండి, కానీ మా ఫీజు మాకు కట్టండి, ఒకవేళ ప్రభుత్వం ఇస్తే మీ అకౌంట్లో వేయించుకోండి అని చెప్పేసి చివరికి ఆ ఒత్తిడి చేస్తే ప్రభుత్వం కూడా ఆ వ్యవస్థలోకి ఆ చట్టాలు ఆ పాలసీని తీసుకొస్తుంది. ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటి నుంచి విద్యార్థి ఖాతాలోకి వేస్తారు. కాలేజ్ యాజమాన్యానికి సంబంధం లేదు. ఎందుకంటే కాలేజ్ యాజమాన్యం వాళ్ళు మళ్ళీ మానిటరింగ్ చేసుకోవాలి. కాలేజ్ వాళ్ళు మేనేజ్ చేస్తూనో ల్యాబింగ్ చేస్తూనో బిల్లులు పాస్ అవుతాయి. పొరపాటున పాలకులకు వ్యతిరేక వర్గం అయితే ఆ కాలేజ్కి ఫీజు రియంబర్స్మెంట్ బిల్లులు రావు అంటే పర్సంటేజ్లో ఇచ్చుకోవాలి. ఇంకా ఇక్కడ ఫామ్ హౌస్లో కూడా వాళ్ళకు మచ్చిక చేసుకోవాలని చెప్పి కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. అంటే రిసార్ట్స్లో రిలాక్స్ అయితే తప్పించి ఫీజు రియంబర్స్మెంట్ బిల్లులు పాస్ కావట్లేవు మా కళాశాల బిల్లులు అని చెప్పి యాజమాన్యాలు తలబట్టుకొని అన్అఫీషియల్గా గొక్కుని చెప్తా ఉన్నారు. జర్నలిస్టులకు వీళ్ళకు ఆఫ్ రికార్డు చాలా సమాచారం చెప్పారు. అవి చెప్తే ఇక్కడ బాగోదు. అయితే ఇక్కడ ఏంటి అంటే ఫీజులు మరి విద్యార్థుల ఖాతాలో వేస్తారు, బాగానే ఉంది. మరి ఫీజు కట్టకపోతే ఎట్లా? నిజంగా కట్టలేకపోవచ్చు, రకరకాల కారణాలు. ఎందుకంటే కుర్రవాడు కాబట్టి, యూత్ కాబట్టి బ్యాంకులో పడగానే మరి అధిక మొత్తం 30,000 50,000 పడుతుంది. అప్పుడు మరి కుటుంబ అవసరాలు ఉండొచ్చు, వ్యక్తిగత అవసరాలు ఉండొచ్చు, వ్యసనపరుడే ఉండొచ్చు, దుర్వినియోగం అవుతాయి, ఖచ్చితంగా అవుతాయి. ఎందుకంటే కుర్రవాడు కాబట్టి. సరే తర్వాత కడదాంలే చూద్దాంలే అనుకుంటాడు. లేదా కుటుంబ అవసరాలు ఉంటే జోబులో ఉంటే కుటుంబాన్ని ఖర్చు పెట్టాల్సి వస్తుంది. తండ్రికో, కూతురికో, తల్లికో, తమ్మునికో, అన్నకో, ఎవరికో ఒకరికి సహాయం చేయాల్సి వస్తే ఇస్తాడు. మరి అట్లా అప్పుడు వీళ్ళ మీదట ఈ రెవెన్యూ రికవరీ చట్టం అనేది తెస్తారట. అట్లా మీరు డబ్బులు తిని కూర్చుంటూ వీల్లేదు, కాలేజీ కట్టలేదు కాబట్టి మీరు చిన్న డబ్బులు మాకు ఇవ్వాల్సిందే అంటే జనరల్గా ఏంటంటే ఫీజు కట్టకుండా ఎగ్జామ్ రాయడము ఇంకేదో చేస్తారులే. అప్పుడు మళ్ళీ సర్టిఫికేట్స్ అప్పటికి లింక్ ఉంటుంది. అప్పటిదాకా ఎందుకు వీళ్ళ మీద సర్కారు నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. గత జీవో 7 పూర్తిగా రద్దు, గుట్టుగా జీవో 8 and 9ని జారీ చేసిన సర్కారు పాత వారికి పాత నిబంధనలు వర్తిస్తా అంటే ఈ అకాడమీ నుంచి కొత్త రూల్స్ అట.
డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ విధానం అమల్లో చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి నిర్ణయం. విద్యార్థుల ఖాతాలుగా నేరుగా నిధులు జమ చేయనున్నది. ప్రభుత్వం విడుదల చేసిన నిధులను వారంలోగా సదరు విద్యార్థులు ఆయా కళాశాలకు చెల్లించాల్సిందని, లేదంటే చట్టం పరిధిలో వసూలు చేస్తామని వెల్లడించింది. ఈ మేరకు ఈ స్కీమ్కు సంబంధించిన నూతన మార్గదర్శకాలు జారీ చేయడంతో పాటు అంటే విద్యార్థుల కేసుల పేరు మీద వేధించే ప్రయత్నం. అంటే మనం చూస్తూ ఉంటాం మిత్రులారా, అక్కర్లేని క్రెడిట్ కార్డు ఇవ్వాలా, అప్పు కావాలా, లోన్ కావాలా, బైక్ కావాలా, మీకు పే లెటరు, మీ స్కీమ్ 2 కొనుక్కుంటే 3 ఫ్రీ అని చెప్పేసి ఏ విధంగా అయితే ఫైనాన్షియల్ మాఫియా మధ్యతరగతి కుటుంబానికి, పేదవానికి అప్పులు క్రెడిట్ కార్డు అంటగట్టి వాళ్ళ రక్తాన్ని ఎలా పీల్చుతున్నాయో చూశాం కదా. అలాగే ఈ విద్యార్థుల జీవితాన్ని కూడా రక్తం పీల్చడానికి ఈ ప్రభుత్వం తన చేతగాని తనానికి, తన క్రెడిబిలిటీ లేడానికి, అంటే ప్రభుత్వం అంటే విద్యా వ్యవస్థ నమ్మట్లేదు. విద్యా వ్యవస్థ, ఫీజు రియంబర్స్మెంట్, కాలేజ్ యాజమాన్యం ప్రభుత్వాన్ని నమ్మట్లేదు. ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని, పాలకుల తీరును నమ్మట్లంటే సిబిల్ స్కోర్ లేదు ఈ ప్రభుత్వానికి సిబిల్ స్కోర్ లేదు, నమ్మట్లేరు. ఎందుకంటే రాజకీయ వ్యాఖ్యలు కూడా చూసాం చాలాసార్లు. పొద్దునోటి తిరిగా సాయంత్రం తిరిగా ఫార్మాసిటీ ఉంటుందంటారు, తర్వాత ఉండదంటారు. నేను ఫిల్మ్లకు పర్మిషన్ ఇవ్వంటారు, ఫిల్మ్లకు పర్మిషన్లు వస్తూ ఉంటాయి. అంటే రాజకీయ క్రెడిబిలిటీ లేదు, ఇట్లా ఫైనాన్షియల్ క్రెడిబిలిటీ లేదు, సిబిల్ స్కోరు మైనస్లోకి వెళ్ళిపోయింది. అందుకనే కాలేజీ యాజమాన్యాలు చేతులెత్తేశాయి. చేతులేసిన పాపానికి మూల్యం విద్యార్థులు చెల్లించుకుంటున్నారు. వీళ్ళ మీద ఖచ్చితంగా కేసులు పడి వాళ్ళ జీవితాలను నాశనం చేయడానికే ఈ తీరు అమలు చేస్తున్నారు. మీకెందుకు, మేము కలో కట్టుకుంటాం, హెలికాప్టర్ కొనడం ఆపుకుంటాం, రాజకీయ సభలు పెట్టడం ఆపుకుంటాం. మేము పల్లె వెలుగు బస్సులో హెలికాప్టర్ తిరిగే బదులు విద్యార్థుల కోసం సపరేట్ నిధి ఏర్పాటు చేస్తాం. ప్రతి సంవత్సరం ఎన్ని కోట్లు ఉంటాయో అన్ని కోట్లు జనవరి ఫిబ్రవరి మాసానికి అందులో జమ చేస్తాం, బడ్జెట్లో పెడతామని చెప్పి వాళ్ళ క్రెడిబిలిటీ పెంచుకునే ప్రయత్నం చేయకుండా ఇట్లా విద్యార్థుల భవిష్యత్తు మీద ప్రశ్నార్థకం చేస్తున్నటువంటి దుర్మార్గమైన పాలన చూస్తున్నాం. ఇంకా పాపం విద్యార్థుల భవిష్యత్తులో ఏం కానుందో, రేపు ఉద్యోగాల పరిస్థితి ఏంటో, ఇంకా అది ఎంత దారుణంగా ఉండబోతుందో అది కూడా చూడాల్సి ఉంటుంది. ఇక పావుగంట వాన సిటీలో హైరానా. పావుగంట తొలకరి వాన అని చెప్పొచ్చు. మృగశిర కార్త వెళ్ళిపోయింది, వచ్చేసింది కదా. నిన్నంతా చేప మంది అంత ఉంది. తొలకరి వాన, జల్లులు పడుతూ ఉంటాయి. సరే, మనకు ఆరుద్ర పురుగు అంటే ఎట్లాగూ లేదు ఇప్పుడు. సార్ అది వేరే టాపిక్. ఇప్పుడు ఒకవైపు వర్షాలు పడ్డందుకు రైతులు ఆనందపడుతుంటారు, కానీ ఆనందపడాలి, కానీ పడతలేరు. అంటే నిన్నటిదాకా వడ్లు ఇంకా కొనలేదు, రైతు భరోసా రాలేదు, రైతు సహాయం రాలేదు. వచ్చిన అంటే నిన్నటి పంట పోలేదు, నిన్నటి వడ్లు కొనలేదు, రైతుకు ఈరోజు భరోసా రాలేదు. రేపటి నుంచి యూరియా కోసం లైన్లో నిలబడాలి, అది రైతు బాధ. అయితే ఈ పట్టణానికి మాత్రం వర్షం వస్తే ఇక్కడ చినుకు పడితే ఎంత ప్రమాదంగా ఉందో చూడండి. ఇక్కడ గతంలో మన సదరు గౌరవనీయమైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు ఒక్కసారి చూద్దాం. కంటే ముందు కురిసినంత అత్యధిక వర్షపాతం ఈరోజు నగరంలో కురిస్తే ఏ కాలనీలైనా ముంపు గురైనాయా? ఏ రోడ్లైనా ఇవన్నీ కాలనీలు కావా? ఇవి రోడ్లు, కాలనీ రోడ్లు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాటర్ హార్వెస్ట్ పిట్స్ అని తీసుకొస్తే, నేను ఇప్పుడు వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ అని 10 లక్షల 20 లక్షల లీటర్ల నీళ్లను రోడ్ల మధ్యనే పెద్ద పెద్ద బావులు తయారు చేసి భూమిలో నీళ్లు ఇంకిపోయేటట్టు చేసి రోడ్ల మీదకి వచ్చారు నీళ్లను. చంద్రబాబు నాయుడు గారు వాటర్ స్కీము వేస్ట్ అంటున్నారా, బెస్ట్ అంటున్నారా అర్థం కాలే. 20 లక్షల లీటర్ల నీళ్లను రోడ్ల మధ్యనే పెద్ద పెద్ద బావులు తయారు చేసి భూమిలో నీళ్లు ఇంకిపోయేటట్టు చేసి రోడ్ల మీదకి వచ్చారు నీళ్లను భూమిలో. సరే, మరి ఇవన్నీ మరి బావిలో ఎట్టుకుపోయాయని ఇప్పుడు సమాజం అడుగుతూ ఉంది. మీరు తవ్విన బావులు ఎటుపోయాయి? హైదరాబాదులో మీరు తవ్విన లోతైన బావులు మాయమైపోయాయా? పని చేయకుండా పోయాయా? కాస్త చినుకు పడితేనే ఇట్లా అయిపోయింది. మరి ఆ నాజు ప్రభుత్వాలని కేవలం వర్షాలు వచ్చినప్పుడు వరద అనుకోకుండా చెప్పాడు కదా, 80 ఏళ్ళ క్రితం వచ్చిన వర్షమని. అలాగే ఒకసారి జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు 3 నెలల ముందు వర్షం బాగా వస్తే
ఆ ప్రతిష్టకు బీఆర్ఎస్ పార్టీని ఓడగొడుతూ బీజేపీ ఏ విధంగా బండి పోతే బండి అదేంది ఇల్లు పోతే ఇల్లు ఏది పోతే అదని చెప్పేసి నంగనాచి కబుర్లు చెప్పి అబద్ధాలు ఆడి ఇన్సూరెన్స్ వారు ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళ జోకేసినటువంటి విధానం మనం చూసాం. అప్పుడు అలా మాట్లాడి ఇస్తాంబుల్ చేస్తూ ఉన్నావు, సింగపూర్ చేస్తూ ఉన్నావు, ఎటుపోయింది అని చెప్పి ట్రోల్ చేసిన సమాజం ఎర్రి నాయాలలారా మీరు ఒక్కసారి మరి వీటి పరిస్థితి ఎందుకు కూడా ఆలోచించండి.